నమస్తే, మనతో పాటు పట్ల కార్తిక్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం అన్న. చెప్పండి. యా. సో కేటీఆర్ అరెస్ట్ అవుతారు, ఆ భయం వల్లనే ఢిల్లీ టూర్ వేస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటారు. ఎందుకు మీ బాసులు బీజేపీ బాసుల కేటీఆర్ ని అరెస్ట్ చేయకుండా ఆపేది బీజేపీ బీజేపీలు చెప్పినట్టు మీరు వింటురా? ఎందుకండి తలాదోకం సంబంధం లేకుండా సమాధానం చెప్తున్న మంత్రులు? అసలు గవర్నర్ కి కేటీఆర్ గారు అరెస్ట్కి ఏం సంబంధం? అసలు గవర్నర్ని ఎందుకు అడుగుతారు? పోయిన ప్రభుత్వంలో రాజాసింగ్ గారిని అరెస్ట్ చేసినాం, మేము గవర్నర్కి అడిగినాం. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా అరెస్ట్ చేసినాం, ఆయన గవర్నర్ని అడిగినాం అరెస్ట్ చేయాలా వద్దా అనేది. ఎందుకండి ఇదంతా? మీతో చేత కాదని చెప్పుంది, మీరు భయపడుతుందని చెప్పుంది. కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఇది ఎక్కడిదెక్కడ పోతుందో అనేది మీలో భయం ఉందని చెప్పుంది. కేటీఆర్ గారిని అరెస్ట్ చేయలేక, అరెస్ట్ చేస్తే ఏమైతుందో అర్థం కాక వీళ్ళందరూ ఢిల్లీకి పోతున్నాడు, అది పోతున్నాడు, ఇది పోతున్నాడు అని చెప్తున్నారు. ఈ అరెస్ట్ వల్లనే కొడంగల్ ఇలాంటి ఇష్యూస్ చెప్పిస్తారు, అది కేటీఆర్ ఎన్నుకుంటే చెప్పించండు ఎందుకంటే అని చెప్పేసి. కొడంగల్కి ఎవరైనా కారుకులు ఉంటే అది రేవంత్ రెడ్డి కారుకు. నీ నియోజకవర్గంలో పరిస్థితి కంట్రోల్ చేయలేడు, రాష్ట్రంలో ఏం చేస్తావు? నీ నియోజకవర్గంలో రైతులు ఉద్యమిస్తున్నప్పుడు వాళ్ళని ఎట్లా ఒప్పించే బాధ్యత నీది ఉంటుంది. ఆడ ఫార్మాసిటీ 14,000 ఎకరాలు అక్వైర్ చేసిండు, ఒక్కటి కూడా బయటకు సపోర్ట్ చేయలేదు. మరి 3,000 ఎకరాలు నీతో అక్విజిషన్ నీతో చేతన అయితే లేదు, దానికి ఇంకొక అనడమేంది? రేవంత్ రెడ్డి గారి యొక్క అసమర్థత కొడంగల్లో కనిపిస్తుంది అంతే. థ్యాంక్ యూ.